శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క నమస్సుమాంజలి. 2025వ సంవత్సరం నవంబర్ మాసం 19వ తేదీ బుధవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. విశాఖ 4వ పాదము లేదా అనురాధ 1, 2, 3, 4 పాదములు లేదా జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదముల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందేదనం. ముందుగా నేటి పంచాంగం. నెల నవంబర్, తేదీ 19, సంవత్సరం 2025, తిథి చతుర్దశి, నక్షత్రం స్వాతి, కరణం శకుని, పక్షం కృష్ణపక్షం, యోగం సౌభాగ్య, రోజు బుధవారం, జన్మరాశి తుల, అభిజిత్ కాలం లేదు, దుర్ముహూర్తం ఉదయం 11:30 నుండి 12:15 వరకు. అదేవిధంగా రాహుకాలం ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 1:18 వరకు. అదేవిధంగా యమగండం ఉదయం 7:38 నుండి 9:03 వరకు. ఈరోజు దిశ ఉత్తరం వైపు అనుకూలంగా లేదు. సూర్యోదయం 6:13 అదేవిధంగా సూర్యాస్తమయం 5:32. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ మహాకాళి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు అనుకూలత ఏర్పడుతుంది. నూతన పద్ధతులను అవలంబిస్తారు. సమాజంలో పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. ఆర్థికంగా అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఇబ్బందుల నుంచి బయటపడతారు. అనవసరమైనటువంటి విషయాలను పెద్దవి చేసి చూడటం సరికాదు. ప్రగతిని సాధిస్తారు. ముఖ్యమైనటువంటి లావాదేవీలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. చెడు తలంపులు వద్దు. కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. ఉద్యోగంలో మంచి ఫలితాలను సాధిస్తారు. మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. దైవ బలం అనుకూలిస్తుంది. చేపట్టే పనిలో విజయాన్ని ఏర్పరచుకుంటారు. కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగి ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అధికారుల వలన మేలు చేకూరుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డురావు. వ్యాపారంలో లాభాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు సిద్ధిస్తాయి. భవిష్యత్తుకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ప్రారంభించినటువంటి పనిలో శుభ ఫలితాలను సాధిస్తారు. చక్కటి ప్రణాళికతో పనిచేస్తే సంకల్పం సిద్ధిస్తుంది. నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరుతుంది. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శ్రద్ధ అవసరం. నిబద్ధతతో ముందుకు సాగితే అనుకున్న దాన్ని సాధిస్తారు. మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు. శ్రమ పెరగకుండా చూసుకుంటారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో కుటుంబ సహకారం లభిస్తుంది. కొన్ని సందర్భాలలో ఎదుటివారిని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో శుభ ఫలితాలను సాధిస్తారు. భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు. మనోధైర్యం ఏర్పడుతుంది. మీ యొక్క బుద్ధి బలంతో ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటారు. వ్యాపారంలో ఆటంకాలు తొలగున కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవజుల సలహాలను జాగ్రత్తగా పఠించడం చాలా మంచిది. చిత్తశుద్ధితో చేసే పనుల వలన మేలు చేకూరుతుంది. చంచల నిర్ణయాలను తీసుకోవద్దు. మనోధైర్యాన్ని కోల్పోవద్దు. మాట విలువను కాపాడుకోవాలి. అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు. చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు. గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. మొహమాటాన్ని దరిచేయనియ్యవద్దు. సత్ఫలితాలు సాధిస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది.
నూతన పద్ధతులను అవలంబిస్తారు. అదేవిధంగా ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొని పెద్దల ప్రశంసలు అందుకుంటారు. పాత మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందున ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిని కలిగిస్తాయి. స్నేహితుల నుంచి ఊహించినటువంటి సహాయం లభిస్తుంది. పురోగతిని సాధిస్తారు. ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. దూరపు బంధువుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన నూతన వస్త్ర లాభాలు ఏర్పడిన చిన్ననాటి స్నేహితులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన ఉద్యోగమున జీతభత్యాల విషయంలో అనుకూలత ఏర్పడుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భూ సంబంధిత కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల ఆదరణ ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారంలో నూతన లాభాలు అందిన ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన కీలకమైనటువంటి పనుల్లో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటారు. వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగున అదేవిధంగా కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలను ఆచరణలో పెడతారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడిన నూతన కార్యక్రమాలను చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో మరింత పురోగతి ఏర్పడుతుంది. అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. సమాజంలో పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. వ్యాపారంలో లాభాలను అందుకుంటారు. దైవబలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. దైవబలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. అదేవిధంగా కీర్తిని గడిస్తారు. శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. పనులు పూర్తవ్వాలంటే చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు. ఉన్నతమైనటువంటి ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి. మనోధైర్యం కోల్పోకుండా కష్టపడితే విజయాన్ని సాధిస్తారు. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. మనోధైర్యంతో ప్రయత్నించినటువంటి పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. అదృష్టం వరిస్తుంది. మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. అదేవిధంగా స్వస్థాన ప్రాప్తి కలదు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు. చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. ఆనందం తగ్గకుండా చూసుకుంటారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. అభివృద్ధిని సాధిస్తారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. అదేవిధంగా మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు. అదేవిధంగా ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. నూతన వస్త్ర ప్రాప్తి కలదు. వివాదాలలో తలదూర్చవద్దు. మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉండాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. సున్నితంగా వ్యవహరిస్తే అన్ని సర్దుకుంటాయి. అదేవిధంగా స్థిరమైనటువంటి బుద్ధితో వ్యవహరిస్తారు. ఆత్మవిశ్వాసంతో అభివృద్ధిని సాధిస్తారు. సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. కీలక విషయాలలో క్షీరనీయ న్యాయంగా పరిశీలించి నిర్ణయాలను తీసుకుంటారు. మానసిక ప్రశాంతతను కోల్పోకుండా జాగ్రత్త వహిస్తారు. ఉద్యోగమున సమస్యల నుంచి బయటపడతారు. పనుల్లో అవాంతరాలు తొలగున వ్యాపారం మరింత అనుకూలంగా సాగుతుంది. దీర్ఘకాలిక రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అదేవిధంగా కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు. ఆస్తి వివాదాలను పరిష్కరిస్తారు. ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాలు అందున ధనలబ్ధి ఏర్పడుతుంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు. గృహమున కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. మండు బాకీలను వసూలు చేస్తారు. దాయాదులతో భూ వివాదాలు కొలిక్కి వస్తాయి. ఈ యొక్క రాశి వ్యక్తులకు ఈశ్వర ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.